కొంచెం పైకి పెట్టుకోండి తుఫాను వల్ల నష్టపోయిన పంటను వెంటనే రబీ పంట సాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు తుఫాను వల్ల కలిగినటువంటి నష్టాన్ని జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రం నలుమూలల కిసాన్ మోర్చా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ తరఫు నుంచి కిసాన్ మోర్చా తరఫున మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. మొన్న ఇటీవల తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మరి నిద్రపోతున్నట్టుగా ఉంది. రైతులు కౌలు రైతులు కానీ మన మామూలు రైతులు కానీ పంట నష్ట నివారణ అందించాలి. వరి, మిరప, పత్తి, పొగాకు, అరటి ఇలాంటి పంటలకు 50,000 రూపాయలు డిమాండ్ ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యానవన పంటలకు ₹1,00,000 డిమాండ్ ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్రానికి కూడా నివేదిక పంపించడం చేతగాని ప్రభుత్వంగా నిలబడి ఉంది. ఈ కార్యక్రమం చూసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతులకి ఈ తడిసిన ధాన్యానికి ఈ తడిసినటువంటి ప్రతి పైరుకి నష్ట నివారణ చెల్లించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయాలి. అలాగే ఉచితంగా విత్తనాలు కూడా. నమస్కారం, నా పేరు ఉన్నం శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఈ ఖరీఫ్ సీజన్లో పంట మొదలుపెట్టిన కాడి నుంచి వర్షాలు లేక సగం పంట నష్టపోయారు. అప్పుడు రైతులు కొంత నష్టపోయారు. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షానికి మిగతా పంట కూడా నష్టపోయారు. మిర్చి, మినుము, వరి మొదలగు కొన్ని పంటలు బాగా నష్టపోయి ఉన్నారు. ఈ మరలా రబీ సీజన్లో పంటల సాగు చేయాలంటే రైతులు సబ్సిడీ కాకుండా విత్తనాలు, ఎరువులు పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి. వీటితో పాటు ఈ క్రాప్ చేస్తున్నారు ఖరీఫ్ సీజన్కి. ఈ క్రాప్ కూడా క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ కాదు, మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. కంపల్సరీగా ఇవ్వాలి. రైతులను ఆదుకోవాలంటే ఇన్సూరెన్స్ ఇస్తూనే, ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇస్తేనే రైతులు బాగుపడే పరిస్థితి ఉన్నది. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గట్టిగా అడుగుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేము బీజేపీ పార్టీ వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది. పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కనీసం ₹1,00,000 దక్కేలాగా మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అయితే రైతులు పంట చేతికొచ్చే టయానికి ఈ తుఫాను రావడం, రైతులు ఎంతో నష్టపోయారు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేము ఖండిస్తూ 2024లో వచ్చే మాకు పిడుగులాగా ఈ మిచాంగ్ తుఫాన్ వచ్చి మొత్తం నష్టపోయారు. ఎన్నో చోట్ల రైతులకి ఆ పంటకి నీరు బయటకు పోక, అంటే డ్రైనేజ్ వసతి లేక కుళ్ళిపోయి పంటలు మునిగిపోయినాయి.
రైతాంగానికి కనీసం నిధులు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అలసత్వం ప్రవర్తిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేది ఇప్పటికే దండగా అని చాలామంది పాపం గగ్గోలు పెడుతున్నారు. దాంతోపాటు ఈరోజు రైతులకి ఎటువంటి సహాయం లేకపోయేసరికి పేరుకే రైతు భరోసా కేంద్రాలని చెప్పి తడిసిన ధాన్యాన్ని కూడా కొనక, వాళ్ళకి సరైన గన్నీ బ్యాగులు ఇవ్వక, ఏ రకమైన వసతులు కలిపిక ఊరికే నామకే వస్తేగా పనులు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల డబ్బు వృధా అవుతుంది. ఇటు పక్క రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా తుఫాన్లు అంటే మనది కోస్తా ఏరియా కాబట్టి ఎక్కువ తుఫాన్లు వచ్చే ప్రభావం చాలా ఉంటుంది. దానికి తగ్గట్టు కార్యాచరణ ఉండాలి. కానీ అసలు ఏ కార్యాచరణ లేకుండా, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా రైతుల్ని తీవ్రంగా నష్టపోతున్నారు. దీనివల్ల అసలు తుఫాన్ కారణంగా మన కోస్తా ప్రాంతంలోని రైతులందరూ బాగా నష్టపోయారు. ఈ నష్టానికి మన ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందో ఈ రోజు కూడా మీడియాలో తెలియజేయలేదు. వారిని బాగా ఆదుకోవాలని, ఆర్థికంగా ఆదుకోవాలని, ఫ్యూచర్లో వ్యవసాయం అంటే భయం లేకుండా మేము ఉన్నాము అంటే బీజేపీ మద్దతు ఇస్తుంది. అలానే మన ప్రభుత్వం కూడా వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పించి వారిని బాగా ఆదుకోవాలని మేము బీజేపీ తరఫు నుంచి మేము గట్టిగా కోరుతున్నాము. అదేవిధంగా బటన్ నొక్కితే సరిపోదు, సీఎం గారు ఇలా అవసరాల్లో ఉన్నప్పుడు అందరినీ ఆర్థికంగా ఆదుకొని మన దేశ ప్రజల్ని అలానే మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలో జరిపించాలని మేము బీజేపీ తరఫు నుంచి